హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ అందరికి స్వాగతం సుస్వాగతం. నేను మీ నాగార్జున. ఈరోజు మనం ఢిల్లీలో ఉన్న ది గ్లోరీ ఆఫ్ ఇండియా అనే ఇస్కాన్ టెంపుల్కి మనం వచ్చాము. ఇక్కడ మనకు ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా ఈరోజు మనం ఇక్కడికి వచ్చినాము. ఇక్కడ కృష్ణుడి ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయో ఒకసారి మనం నార్త్ ఇండియాలో ఎలా జరుగుతున్నాయో ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే సెక్యూరిటీ అంటే చాలా బాగా పెట్టారు. ఇక్కడ మనకి కెమెరా అలా ఉందో లేదో తెలియదు, ఒకసారి వెళ్దాము. ఇలా ఉందండి ఇక్కడ వ్యూ అనేది. ఎంట్రీ గేట్ ఇది, గేట్ నెంబర్ 1కి మనం ఎంట్రీ అవుతున్నాం. ఇక్కడ రిసెప్షన్ పెట్టారు. ఇక్కడ మనకి వాటరు మనకి ఏదైనా కావాలంటే మనకి ఇక్కడ ఇస్తారు. డ్రింకింగ్ వాటర్. అర్జునుడికి ఉపదేశం చేసిన ఇదే అండి ఎంట్రీ, మగవాళ్ళకి ఎంట్రీ, అక్కడ ఆడవాళ్ళకి ఎంట్రీ అయితే ఇలా ఉంది. ఇక్కడ సర్వీస్ సెక్యూరిటీ చెక్ అనేది ఉంది. ఇస్కాన్ టెంపుల్కి మనం ఎంట్రీ అవుతున్నాము. క్యూ అనేది చాలా పెద్దగా కట్టారు, చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఎక్కడో ఉన్నాడని యాడో దాగాడని పిలిచిన పలుకడు వెతికిన పైన షెల్టర్ అయితే బాగా వేశారు, చాలా కలర్ఫుల్గా ఉంది. ఎందు దాగినాడో చాలా దూరం ఉందండి, చాలా అంటే చాలా దూరం పెట్టారు. నాకు తెలిసి మెయిన్ రోడ్డు మీద నుంచే పెట్టినట్టున్నారు. కొంచెం టెంపుల్ లోపలికి ఉంది. అన్న ముద్ద దొంగిలించే చిన్ని దొంగగా పల్లె వాడలోన ఇక్కడ మనం చూసినట్లయితే టెంపుల్కి 300 మీటర్స్ ఉంది అంటున్నారు. చూద్దాం ఎంత దూరం ఉంది టెంపుల్. ఇక్కడ ఒక ఆడిటోరియం అనేది కనపడుతుంది మనకి. ఆర్య ఆడిటోరియం అంట. అక్కడ మనం చూసినట్లయితే మళ్ళీ ఇంకొక సెక్యూరిటీ చెక్ అనేది ఉందండి. ఇక్కడ సెక్యూరిటీ చెక్ చూసుకోవాలి మనం. మళ్ళీ ఇస్కాన్ టెంపుల్ చాలా అంటే చాలా బాగుంది. దీన్నే అండి మహిమగల ఇండియా, లైక్ ది గ్లోరీ ఆఫ్ ఇండియా అని పిలువబడుతుందంట ఈ ఇస్కాన్ టెంపుల్ని. చూడండి ఇక్కడ మనం ఎంట్రీ చూసిన బట్టి రాధాకృష్ణ ఫోటోలు, గోవిందాస్ వెజిటేరియన్ రెస్టారెంట్ అంటే ఇక్కడ 14 లోకాలు చూసినావుగా. ఇక్కడ మనం చూసినట్టు ఎంట్రీలోనే ఒక రెస్టారెంట్ అనేది ఉందండి, గోవిందాస్ వెజిటేరియన్ రెస్టారెంట్ అంట. గోపికలంతా గుడి జలకమడగా, గోపికలంతా గుడి జలకమడగా, చీరలెత్తుకెళ్ళాడు చిన్ని కృష్ణుడు. 6000 భామలతో ఆటలాడగా, 7000 భామలతో ముచ్చటాడగా, నల్ల నల్లాని వాడమ్మా నామాలు గల్లవాడే. ఇలా ఉందండి ఇస్కాన్ టెంపుల్ ఎంట్రీ. ఇక్కడ రాధా పార్థసారథి విగ్రహాలు ఉంటాయి. ఇక్కడ రాధా పార్థసారథి విగ్రహాలు ఉంటాయంట. భక్తి వేదాంత బుక్ స్టోర్, భక్తి వేదాంత అనే అతను ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయించాడండి ఇక్కడ ఇస్కాన్ టెంపుల్. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ చాలామంది ఇస్కాన్
వాళ్ళు చాలామంది సర్వలో పాల్గొన్నారు, సేవలో పాల్గొన్నారు. పెను తుఫాను తాకిడితో చాలా లోపలికి ఉందండి ఎంట్రీ. చిటికిన వేలు కోటి మీద ఏదైనా పూజా సేవ కావాలంటే అక్కడ పవర్ టోకన్స్ తీసుకోవచ్చు. కాళీయ పడగల పైన నాట్యమాడగా గోకుల కృష్ణుని మొక్కినారుగా నల్ల నల్లాని వాడమ్మా నామాలు గల్లవాడే. ఇక్కడ మనం చూసినట్టయితే పెద్ద గోపురాలు కానీ వస్తున్నాయి మనకి. ఇదేనండి ఇస్కాన్ టెంపుల్ యొక్క ప్రత్యేకత. 3 గోపురాలు ఇలా కానొస్తుందండి ఇస్కాన్ టెంపుల్. దీనికి అలా ఉన్నాయి గోపురాలు. క్యూ అడ్డం ఉంది, ఇక్కడ మనం క్లారిటీగా అయితే తెలియకపోతున్నాం. దర్శనానికి మనం ఎంట్రీ అవుతున్నాం. అడుగున బాగా పెట్టానండి ఎంట్రీలో. మనం దర్శనానికి ఎంట్రీ అవుతున్నాం. లోపల అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. శ్రీకృష్ణ పరమాత్మ క్యూలన్నీ బాగా కట్టారు. వచ్చేసి మెయిన్ టెంపుల్ అండి. చూసినట్లయితే వెంకటేశ్వర స్వామి గారు ఉన్నారు. శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అంట. వెంకటేశ్వర స్వామి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి. భజన కార్యక్రమం ఇలా అలంకరించబడింది వినాయకుడిని. చాలా అంటే చాలా బాగున్నారు చూడండి ఫ్రెండ్స్. వినాయకుడు సత్యనారాయణజీ అంట. చూడండి ఫ్రెండ్స్, నార్త్ ఇండియాలో ఎలా ఉన్నారంటే చాలా అంటే చాలా ఆకర్షణీయంగా. ఆ మొహం చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. చంద్రబింబం వల్లే వెలిగిపోతున్నది. హనుమాన్జీ, జై హనుమాన్. లక్ష్మీనారాయణ సరస్వతి మాత అంట స్వామి. వచ్చేసి
శాంతోపి మా శాంతోపి దేవి అంట అమ్మవారు. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందంటే ఇక్కడ డిజైనింగ్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. హనుమాన్ చూడండి, పంచముఖ హనుమాన్ ఎలా ఉన్నారంటే చూసినట్లయితే మనకి శివయ్య, శివుడు, లక్ష్మీ పార్వతి, శివుడు పార్వతి కలిసిన గృహలో ఉన్నట్టు చూపిస్తున్నాను. ఇక్కడ కొండ మీద పర్వతాల్లో హిమాలయాల్లో ఉన్నట్టు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనం చూసినట్టు దుర్గామ్మవారు, దుర్గామాత. నార్త్ ఇండియాలో అసలు మొత్తం చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి విగ్రహాలు. అలంకరణ కానీ అసలు చాలా అంటే చాలా బాగా చేసినారు. రాధాకృష్ణ వారి ఫోటో. సీతారాముల వారు, హనుమాన్ మనకు కనపడుతున్నాడు. రాముడు, సీత, లక్ష్మణుడు, పరమశివుడు. యశోదమ్మ నీ కొడుకు ఏడి, యశోదమ్మ నీ కొడుకు ఏడి, ఎక్కడో ఉన్నాడని, యాడో తాగాడని, పిలిచిన పలుకడు వెతికిన దొరకడు. ఇప్పుడు ఎంట్రీ మనకి చాలా తొందరగానే దర్శనం అయిపోయింది. బయట వ్యూ అనేది ఇలా కనిపిస్తుంది. అసలు బిల్డింగ్స్ చూడండి ఎలా ఉన్నాయో, ఇన్ని స్తంభాలు, ఆర్కిటెక్చర్ బిల్డింగ్. మెయింటెనెన్స్ ఇది చాలా బాగుంది. ప్రసాదంగానే ఇస్తున్నారు ఇక్కడ, శ్రీకృష్ణుడి ప్రసాదం. అరేంజ్మెంట్స్ అనేవి చాలా అంటే చాలా బాగున్నాయండి. మీరు ఎప్పుడైనా ఢిల్లీకి వచ్చి ఇస్కాన్ టెంపుల్ చూసింటే ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ప్రసాదం అయితే ఇచ్చారు మనకి, ఆలూ ఫ్రై ప్రసాదం. ఇక్కడ మట్టిగా అయితే ఇస్తున్నారు. ఇదేనండి ది గ్లోరీ ఆఫ్ ఇస్కాన్.